హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సవ్యాన్స్ ఫ్యామిలీ అండి. నేను తమ్నేల్లో ఇప్పుడు చెప్పినట్టు సిక్స్త్ ఆప్షన్ చెప్పబోతున్నాను బేబీ ఫుడ్ సిరీస్లో. సిక్స్త్ ఆప్షన్ ఏంటంటే స్వీట్ పొటాటో ప్యూరీ అండి. ఈ స్వీట్ పొటాటో ప్యూరీ అంటే స్వీట్ పొటాటోని మనం బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు, లంచ్లో ఇవ్వచ్చు అండ్ డిన్నర్గా కూడా ఇవ్వచ్చు అండి. లంచ్లో మనం రైస్ దాల్తో మిక్స్ చేసి వెజిటేబుల్స్ ఇస్తూ ఉంటాం కదా, అలాగే ఆ వెజిటేబుల్స్లో భాగంగా స్వీట్ పొటాటో కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండొచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్గా అయితే చాలా మంచి ఆప్షన్ అండి. స్వీట్ పొటాటో వల్ల చాలా బెనిఫిషియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇది ఆరెంజ్ కలర్లో ఉందేంటి అనుకోవద్దు, మాకు ఇక్కడ ఆరెంజ్ కలర్లోనే ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. మేము యూఎస్లో ఉంటామండి, సో మాకు ఇక్కడ ఆరెంజ్ కలర్లోనే ఎక్కువ స్టోర్స్లో ఇవే అవైలబుల్గా ఉంటాయి. మేము అవే తీసుకొస్తూ అంటే ఇంకా వైట్లో ఉన్నదానికంటే ఆరెంజ్ కలర్లో ఉన్నది ఇంకా బెటర్ కదా. సో ఫస్ట్ మనం తొక్క తీసేసి దాన్ని స్టీమ్ చేసుకొని, తర్వాత స్టీమ్ అయ్యాక దాన్ని కూల్ అయ్యాక దాన్ని మనం బ్లెండ్ చేసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం అంతే. సో ఏజ్ని బట్టి 6th and 7th month అయితే కొంచెం జారుగా, తర్వాత మంత్స్ పెరిగిన కొద్దీ మనం కోర్స్గా చేసుకొని ఇంకా వాళ్ళకి ఇవ్వచ్చు. కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనం కోర్స్గా ఇంప్రూవ్ చేస్తూ బేబీస్కి ఇవ్వచ్చు. స్వీట్ పొటాటో వల్ల చాలా చాలా బెనిఫిషియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు సర్చ్ చేస్తే చాలా బెనిఫిషియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దాని గురించి. సో అది మాత్రం అస్సలు మనం బేబీ డైట్లో మిస్ అవ్వకుండా బేబీస్కి ఇవ్వాలి. నేను మాత్రం చాలా రెగ్యులర్గా మా సవ్యానికి ఇస్తూ ఉంటాను. మా సవ్యానికి కూడా చాలా ఇష్టంగా దాన్ని తింటూ ఉంటాడు. అంటే అది స్వీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది. అది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఇంకా ఇది ఫస్ట్ ఫుడ్గా కూడా మనం ఇవ్వచ్చు పిల్లలకి. ఫస్ట్ ఫుడ్గా బెస్ట్ ఆప్షన్ అండి. జనరల్గా సాలిడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆరెంజ్, ఎల్లో అండ్ గ్రీన్స్ ఇలా ఈ కలర్స్లో మన ఫుడ్స్ యాడ్ ఆన్ చేస్తూ ఉంటే పిల్లలకి మంచి న్యూట్రిషన్ వెళ్తూ ఉంటుంది అంటూ ఉంటారు. సో స్వీట్ పొటాటో మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ.